చైర్ ఏంటి ఇక్కడుంది? అయితే ఇక్కడికి ఎవరో వచ్చుంటారు. విను, నీతో గుమ్మం ముందు పాస్ పోయకూడదని ఎన్నిసార్లు చెప్పాను. టాయిలెట్ కు వెళ్ళరా. నేను దానికోసం రాలేదు. మరెందుకని ఉదయమే నువ్వు ఇక్కడికి వచ్చి నుంచున్నావు? నిన్న రాత్రి ఇక్కడికి ఎవరో వచ్చారు. చెట్లని తొక్కేశారు తెలుసా నీకు? అది నువ్వు కలకనుంటావు. లోపలికి రా. తనకేం తెలుస్తుంది పెద్ద. ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మట్లేదు. ఇక్కడికి ఖచ్చితంగా ఎవరో వచ్చుంటారు. అమ్మా, వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇల్లు చుట్టి చూస్తున్నాడు. నిన్న రాత్రి ఇక్కడికి ఎవరో వచ్చారని ఇప్పుడు కూడా విను చెప్తున్నాడు. వాడి ఆలోచనలు ఎక్కువైందిలే. అమ్మా, ఒకవేళ రాత్రి నాన్న వచ్చుంటారా? నాన్నే అయ్యుంటారు. ఇంకెవరు ఇక్కడికి వచ్చుండరు. అంత సులభంగా ఆయన రావడం కుదరదు. మరి ఇంకెవరు నిన్న రాత్రి ఇక్కడికి వచ్చుంటారు? సరేలే, నువ్వు వాళ్ళలాగే మొదలు పెట్టావా? 6-7 నుంచి మనం ఇక్కడే ఉంటున్నాం. ఇంతవరకు ఏ ప్రాబ్లం వచ్చింది లేదు, ఇక రాదు కూడా. మనల్ని భయపెట్టడానికి సురేంద్ర అంకుల్ వచ్చుంటారా? నాకెందుకన్నా చాలా భయంగా ఉందమ్మా. ఇంతకాలం లేని భయం ఎందుకమ్మా ఇప్పుడు? అమ్మున్నాను కదా, భయపడకుండా ఉండాలి. వాళ్ళు లోపల ఉన్నారా? ఉంటుంది సార్. మీరు లోపలికి వెళ్ళి చూడండి, ఆ తర్వాత మీరు చూసారండి చాలు. సార్, ఎందుకని లోపల చెక్ చేయాలి? అంతా బయటే ఉంది కదా. నువ్వు నోరు మూసుకొని ఉండరా, వాళ్ళు చూసుకుంటారులే. ఎందుకు టైం వేస్ట్ చేయాలి? నేను వెళ్ళి తీసేవనా? చంపేస్తాను, నోరు మూసుకోమని చెప్పానా? మీలు సెట్ చేయాలి. ఏమైంది సార్? పోలీస్ రైడా? అవును, రైడే. ఎంతవరకు మీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చినా చెక్ చేయకపోవడానికి కారణం 2 పిల్లలతో మీరు కష్టపడుతున్నారనే ఉద్దేశంతోనే. పట్టుకున్నాను సార్. కానీ మీరు చాలా బిజినెస్లు చేస్తున్నారని 2-3 రోజుల ఎంక్వైరీలో మాకు అర్థమైంది. తాను గంజాయి వ్యాపారం చేస్తుంది సార్. ఎంతో మంది ఇక్కడ వస్తుంటారు, పోతుంటారు. లేదంటే ఇంత సుఖంగా ఎలా బతుకుతుంది సార్? నిన్న రాత్రి ఒకరు గోవా నుంచి ఈ ఇంటికి గంజాయి పట్టుకొచ్చాడని మాకు ఇన్ఫర్మేషన్ అందింది. గోవా? నోరు మూసుకోమని చెప్పానా? వాళ్ళు అడుగుతారులే. నిన్న రాత్రి గోవా నుంచి వచ్చిన డ్రగ్స్ ని మీరెక్కడ దాచిపెట్టారు? సార్, ఇల్లు మారి వచ్చినట్టున్నారు.
అదంతా మారనలేదు. ఇదే కదా ఇల్లు, కరెక్టే. ఒరే నువ్వు నోరు మూసుకోరా. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందినందువల్లే మేము ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. అతను తీసుకొచ్చిన సరుకుని మాకు అప్పగిస్తే మేము వచ్చిన పని అయిపోతుంది. పిల్లల జ్వరం జలుబు మందు, మా అత్తయ్య ప్రెషర్ మందులు తప్ప మీరు చెప్తున్నటువంటివేమీ లేవు సార్. నీకు పోలీసులంటే వెటకారంగా ఉందా? నువ్వెక్కడ దాచిపెట్టినా మేం వెతికి కనిపెట్టగలం. లోపల ఎవరున్నారు? బామ్మ కౌంటర్ తీసుకెళ్ళిపోండి. అయ్యగారు, మనం ఒక టీ తాగొద్దామా? ఇప్పుడా? అవసరం లేకుండా వీళ్ళు సాగదీస్తున్నారు. అసలు రాంగాని కావాల్సింది తీసుకొని అరెస్ట్ చేసి వెంటనే బయలుదేరొచ్చు కదా. ఇది సినిమా కాదురా. లోపల అన్ని వివరాలు కనుక్కునేసరికి లేట్ అవుతుంది. అయ్యగారు, ఆ పిల్లోడు వస్తున్నాడు. లోపల వెతికి మా వాళ్ళు వస్తారుగా, అప్పుడు చెప్తాను. నీ పేరేంట్రా? వీణు. భలే కంత్రి సార్. అన్ని అవలక్షణాలు నేర్పించి వదిలేసింది వాళ్ళమ్మ. మాట్లాడకండి, వాడు మనల్ని చూస్తున్నాడు. తాడు అడ్డం పెట్టి కొన్ని రోజుల ముందు నన్ను తిందపడేశాడు సార్. సార్, ఈ ఇంటికి ఆయనే ఓనర్. ఈ ఇంటి నుంచి నన్ను తరిమేసే ప్లాన్తోనే మీరందరు ఇక్కడికి వచ్చారని నాకు అది తెలుసు. నిర్ణయించేది నువ్వా? ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న స్మగ్లర్స్ ఇక్కడికి వస్తున్నారు. నిన్న రాత్రి వచ్చిన వాడు కూడా అలాంటి వాడే. పోలీసులు వెతుకుతున్నా కూడా తప్పించుకు తిరుగుతున్నాడు. అయ్యగారు, నేను ఇప్పుడు అంత పెద్ద క్రిమినల్ అయ్యాను? అదొక మాట వసికి చెప్తున్నాడు లేరా. అలా అయితే పర్లేదు. ఇక్కడ గంజాయి దాచుంచారని నాకు బాగా తెలుసు. లేదంటే నేను ఇక్కడికి వస్తానా? సరుకు నా చేతికి దొరకని నేను జీప్ తీసుకెళ్లి జంక్షన్లో ఆపుతాను. ఎందుకంటే నిన్నక్కడి వరకు నడిపించుకు తీసుకెళ్తాను. లోపల ఏం లేదు సార్. మీరు బయటకు వెళ్ళి నుంచోండి సార్. అయ్యో, వాళ్ళు బయలుదేరుతున్నారు. నేను వెళ్ళి తీసేవనా? రే కొంచెం సైలెంట్ గా ఉండరా. చెప్పుడు మాటలు విని మీరిక్కడికి వచ్చుండకూడదు. పోలీసు వాళ్ళు వేస్ట్ అని ఇప్పుడు తెలిసిపోయిందిగా. వాళ్ళు అక్కడ ఇక్కడనే వెళ్ళి వెతుకుతున్నారు. మీరు వాళ్ళకి ప్లేస్ చెప్పలేదా? పోలీసు వాళ్ళు వెంటనే తప్పు కనిపెడితే ఎలా? ఎస్ఐకి మార్కులు పడతాయా? చూస్తూ ఉండు, మొత్తం ఆయనే కనిపెడతాడు. అంటే నువ్వు అలాంటి పని ఇది చేయడం లేదన్నమాట. నిన్న ఎవరూ ఇక్కడికి రాలేదు కూడా. అదే కదండి ఇందాక నుంచి చెప్తున్నాను. మీరు నమ్మకం లేకుండా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తప్పుగా అనుకోకండి. ఇక్కడ అటువంటివేం జరగట్లేదని మీరు అనుకుంటే చాలు. అవమానం అది ఇప్పుడు నీకే జరగబోతోంది. ఈ రోజు నుంచి నీకు కష్టకాలం మొదలవుతుంది. నా కష్ట జీవితాన్ని నేనెప్పుడో దాటొచ్చాను సార్. దాని నుంచి నేర్చుకున్న పాఠం మాత్రం నేనెప్పుడు మర్చిపోను. అందువల్ల నాకు ధైర్యం ఉంది. అది మంచిదే. సార్, తను చాలా తెలివైంది. బాగా అడగండి సార్. ఇంటి వాకిట్లో కాదు, ఇల్లు మొత్తం ఎతకండి. తెలుసులేరా, ఎక్కడ ఎలా వెతికితే దొరుకుతుందో మీరు నాకు చెప్పక్కర్లేదు. దాంట్లో లేదు, పక్కనే ఉంది. నేను వెళ్ళి చెప్పనా? అరే కొంచెం సైలెంట్ గా ఉండరా లూసు. అదిగో అదే మనం పెట్టింది.
ఏంటిది? ఎస్ఐ సార్ సూపర్. నిన్నే అడుగుతున్నాను, ఇదేంటి? నాకు తెలియదు సార్. నీకు ఏది తెలియదే? ఇలా రండి, దీన్ని ఓపెన్ చేసి ఏంటో చూపించండి. వచ్చిన వాళ్ళకు ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని గంజా ఇక్కడ దాచిపెట్టావు కదూ? గంజాయా? ఇక దాని పని అయిపోయినట్టే. ఇల్లు తాళం వేస్తానికి తాళబొర తెచ్చావా? ఉంది. ఇకపై నువ్వు అమాయకురాల్లా నటించడం ఆపేసి ఇక్కడి నుంచి నువ్వు జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉండు. సార్, ఇది గంజా కాదు సార్, బ్రౌన్ షుగర్లా ఉంది. బ్రౌన్ షుగరా? నోరు మూసుకోరా. ఇలా ఇవ్వు. గంజానే సార్, కస్టమర్స్ కోసం తీసుకొచ్చి పెట్టి ఉంటుంది. రేపూరికి మట్టెల్లా వచ్చిందిరా. నాకు తెలీదు అయ్యగారు. మట్టి ఇదేనట్రా గంజాయ్? అమ్మా, ప్రీతి ఆంటీ లైన్లో ఉన్నారు. నేనే ఫోన్ చేశాను. ఫోన్లో మాట్లాడకూడదు. సిఐ సార్ తమ్ముడు భార్య ఆవిడ. మీకు తెలుసు కదా. గోపీకృష్ణ సార్ తమ్ముడు, ఆర్కే సార్ వైఫ్. మాట్లాడు మాట్లాడు. హలో ప్రీతి. ఏంటి ప్రాబ్లం? ఇంటి ఓనర్ సురేంద్ర ఉన్నాడుగా, ఆయన ఏదో ప్లాన్ చేసుకుని పోలీసుల్ని తీసుకొచ్చాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. వేరేం ప్రాబ్లం లేదుగా. గోపి నన్ను పిలవనా? అంత అవసరం రాదనిపిస్తోంది. నువ్వు ఫోన్ ఎస్ఐకి ఇవ్వు, నేను మాట్లాడతాను. అతను సురేంద్రతో వెళ్ళి మాట్లాడుతున్నాడు. నేను మేనేజ్ చేస్తానులే. నేను రానా? వద్దులేవే, వెళ్ళిపోతారులే. వెళ్ళకపోతే నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే. వేరే ఎవరైనా అయి ఉంటే మెడ విరిచేసి ఉండేవాణ్ణి. ఇక్కడికి గంజా కోసం ఒకడు రావటం నిజమే. అది అక్కడ పెట్టడం వీడు చూశాడు. కానీ ఇప్పుడు గంజా ఎక్కడా? అదే నాకు తెలియట్లేదు సార్. సరిగా కనుక్కోండి సార్, అదే మార్చుంటుంది. 4 తగిలిస్తే నిజం చెప్తుంది. కొట్టాల్సింది నిన్నే. ఏదేవైనా తను సీఏ గారికి తెలిసి రావిడ. కేసు స్ట్రాంగ్గా ఉందనుకొని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు అసహ్యంగా మారింది. సీఏ గారికి తెలిస్తే నా పని అయిపోతుంది. సార్, ఇంకొకసారి. ఇకపై నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్తే నిన్ను 4 తగిలిస్తా. మీరు కవర్ మార్చిచ్చారా? నాకు నీ మీదేనా డౌట్? అయ్యగారు, మేడం. నన్నా పిలిచారు? మాకొచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్. అదెక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు బాగా తెలుసు. ఇది తెలిసి విచారించకపోతే సమస్య అవుతుంది. ఈ విచారణ ఇంతటితో అయిపోయింది. సారీ. అయ్యగారు, అంతా వేస్ట్ అయిపోయింది. నోరు మూసుకోరా. ఇదొక సాధారణమైన విషయం అనుకుని సీఏ గారితో చెప్పకండి. మేడం, మీకు ఏది అవసరమైనా నన్ను పిలవండి. ఐఎమ్ సారీ. ఇకపై స్టేషన్ గుమ్మం దగ్గర కూడా నువ్వు రాకూడదు. బండి తీరా. బండి తీరా.
దాన్ని ఎక్కడ పెట్టావే? ఏమడుగుతున్నారు? గంజాయి ఎక్కడ పెట్టావే? అలాంటివి చాలా ఉన్నాయి మా ఇంట్లో. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. సహనానికి ఒక హద్దు ఉంది. ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేసే పనులేమైనా చేస్తే ఇక నువ్వు జైల్లోనే ఉంటావు. నిన్ను ఇక్కడి నుంచి తరవేస్తానే నిన్ను. మా అమ్మతో నువ్వు గొడవ పడ్డావనుకో నిన్ను నువ్వు నన్ను ఏం చేయగలవురా? ఏం చేస్తానంటే నీకు ఇది సరిపోదు. అయ్యగారు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేకపోతే ఒళ్ళంతా పెట్టేయాల్సి వస్తుంది. స్టెప్స్ చూసి మెల్లిగా. త్వరగా వెళ్ళండిరా. త్వరగా వెళ్ళిపోండి లేదా మళ్ళీ విసురుతాను. రండి, వెళ్ళండిరా. ఇక్కడ ఉంటే బాగోదు, వెళ్ళిపోదాం. అయ్యగారు ఎక్కడ ఆగారు? చూసి అమ్మా, అమ్మా గంజాయి అంటే ఏంటమ్మా? మనిషికి మత్తొచ్చేలా చేసే విషయం అది. అది పీల్చుకుంటే చనిపోతారా? నువ్వెందుకు ఇవన్నీ అడుగుతున్నావు? ఇందాక వాళ్ళు చెప్పారు కదా ఈ కవర్లో ఏముందని. గంజాయే ఉంది. అది నీకెలా తెలుసు? అదన్నమాట విషయం. నన్ను కొట్టడానికి మీరు కర్రని ఇక్కడే దాచారా? ఏం చేస్తానో చూడండి. ఏంటిది? అసలు ఏంటిది?
ఒట్టేసి చెబుతున్నా మీరు ఇచ్చిన కవర్ని కాసు కూడా వాసన చూడకుండా అలాగే తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. అది అక్కడి నుంచి తీసింది అనడంలో అనుమానమే లేదు. దీంతో రెండవ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది. ఇక ఫ్లాప్ అవున్ ప్లాన్ ఒకటి చెప్తాను. ఆ ఇంటికి నిప్పంటించాలి, అప్పుడే అందరూ పారిపోతారు. లేదంటే వాళ్ళు ఎవరు లేని సమయం చూసి ఇంటికి తాళా వేయాలి. 1 year అగ్రిమెంట్ ఉండడం వల్ల ఇదంతా ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికల్ గా ఉండేలాగా ఏదో ఒక విషయం చెప్పు. మరి డబ్బు పోయినా పర్వాలేదు, అంతా నాశనం అయిపోయింది. అది అక్కడ ఉంటే నాకే నష్టం, నా ఒళ్ళు ఓనం అయిపోతుంది. దానికి అక్కడికి మనం వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. నా దగ్గర తనుదడుగున పారిపో. సుమేష్, అది కుక్కలాగా ఇంట్లో నుంచి పారిపోయేది నీ చూడాలి. ముందు దానికి మార్గం చెప్పు. మీరు సైలెంట్ గా ఉండనన్నా ఒక మార్గం మనం కనిపెడతాం. ఏదో ఒక మార్గం దొరికితే గానీ ప్రశాంతంగా ఉండలేను. అది కొంచెం ఘోరమైన పద్ధతి. బాలాని కాదు, దాని 2 పిల్లలు ఉన్నారే వాళ్ళ మీద మనం ఫోకస్ చేయాలి. పిల్లల మీద అటాక్ చేస్తే దానికి నొప్పెడుతుంది.